ధ్వజస్తంభం. ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా? ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళతాం. మరి ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. ఈ కథ వినబోయే ముందు శ్రీ శివసాయి సేవాపీఠం వారి జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఈ కథ విందాం. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టిపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెబుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతని భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలిచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతని కుమారుడు కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమకు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుందని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతి నిత్యం నీ శరీరాన్న దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్టు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఇదండి ధ్వజస్తంభం యొక్క చరిత్ర.
మరి ధ్వజస్తంభం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నారు కదా. ఈసారి దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి దర్శనం చేసుకుని నమస్కరించుకుని ఆ తర్వాత మూల విరాట్ దర్శనం చేసుకుందాం. జై సాయిరామ్. వచ్చేవారం మరొక వీడియోతో కలుసుకుందాం.